మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సమరంపై యావత్ దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మరో 2 గంటల్లో నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం వేదికగా భారత్, సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి. తొలి టైటిల్ కోసం ఇరు జట్లు ఫోకస్ పెట్టాయి. తుది సమరంలో సత్తా చాటాలని భారత్ చూస్తోంది. లీగ్ స్టేజ్ విజయాలతో సౌత్ ఆఫ్రికాని కాస్త ముందంజలో ఉండగా సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఇదే ఊపు ఫైనల్లోనూ కొనసాగించాలని టీమిండియా ప్లేయర్స్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇరు జట్లలోనూ మ్యాచ్ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఉండడంతో ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెమీస్లో భారత్, అటు సౌత్ ఆఫ్రికా బలమైన జట్లతో ఆడాయి. సెమీస్లో 7 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. అటు సఫారీలు బలమైన ఇంగ్లాండ్పై విజయంతో టైటిల్ పోరుకు సిద్దమైంది. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇప్పటి వరకు టీమిండియా, సఫారీ తలపడలేదు. అయితే భారత్, సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఉమెన్స్ వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచేందుకు భారత్ కు 2 సార్లు ఛాన్స్ వచ్చినా నిరాశ ఎదురైంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడడం గర్వంగా ఉందన్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. అంది వచ్చిన ఛాన్స్ పై 100% ఎఫెక్ట్ పెడతామని చెప్పారు. ఫైనల్ మ్యాచ్ గెలిచేందుకు టీమిండియాకు సానుకూలతలు ఉన్నాయని చెప్పారు. ఇవాల్టి మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. అయితే వెదర్ ఎఫెక్ట్ తో ముంబైలోని పలు చోట్ల జల్లులు పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు ముందు వర్షం పడినా రిజర్వ్ డే ఉంది. వర్షంతో ఒకవేళ మ్యాచ్ రద్దయితే తర్వాతి రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహించనుంది ఐసీసీ. ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ యాదవ్ లైవ్ లో అందిస్తారు. అనిల్, మధ్యాహ్నం జరిగే ఫైనల్ ఫైట్ లో ఎవరు ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నారు? నెల రోజుల పాటు జరిగినటువంటి మహిళల ప్రపంచ కప్పు ఈ రోజు తుది ఘట్టానికి చేరుకుంది. సో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక మొదటిసారిగా కూడా ఇటు ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఈసారి ఈ మహిళల ప్రపంచ కప్కు ఫైనల్కి చేరుకుంది. అయితే ఈ ఇండియాకి కూడా మహిళల ప్రపంచ కప్కు సంబంధించి 3వసారి, మనకి మొదటగా 2005, తర్వాత 2017లో ఫైనల్కి వచ్చారు. కానీ 2 సార్లు కూడా అప్పుడు మిథాలీ రాజ్ కెప్టెన్సీలో ఓడిపోవడం జరిగింది. ఈరోజు హర్మన్ ప్రీత్ కౌర్ టీం మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీం. సో మొదటగా ఈ టోర్నీలో కూడా కొన్ని సెమీస్కు ముందు కూడా వరుసగా ఓడిపోయారు. కానీ సెమీస్లో ఆస్ట్రేలియా పైన కూడా భారీ చేజింగ్ చేశారు. దాదాపు 335 పరుగులు చేయడం అంటే నాట్ ఏ జోకు, చాలా ఎఫర్ట్ పెట్టారు. సో ఇటు మనకి జమీమా కూడా మనకి 127 పరుగులకు పైగా కూడా చేశారు. సో నాట్అవుట్గా నిలిచారు. అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారు. సో ఈరోజు జరగబోయేటువంటి ఈ యొక్క సెమీస్లో, ఈరోజు జరగబోయేటువంటి యొక్క ఫైనల్లో మాత్రం చాలా దూకుడుగా ఆడాలంటూ కూడా ఇప్పటికే ప్రత్యేక పూజలు కూడా అంతా ఇండియా వైడ్గా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మహిళల ప్రపంచ కప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో దాదాపు సౌత్ ఆఫ్రికా తర్వాత ఇండియాకు సంబంధించి 30 ఓడిఐలు జరగగా అందులో దాదాపు 20 మ్యాచ్లు కూడా ఇండియా గెలిచింది. మరొక 13 ఆ సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఒక మ్యాచ్ టై అయింది. అంటే ఈ ఓవరాల్గా ఇందులో ఈ 30 మ్యాచ్లకు సంబంధించి చూస్తే మాత్రం ఇండియాదే పై చేయి ఉంది. ఇక బ్యాటింగ్ లైనప్ కూడా ఇండియాకు సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉన్నది. అంటే గత కొన్ని మ్యాచ్ల్లో విఫలమైనా కూడా సెమీస్లో ఆస్ట్రేలియాను, అంటే మనకి ఎప్పుడైనా కూడా ఇప్పటివరకు 12 టైమ్స్ వరల్డ్ కప్ మహిళలకు సంబంధించి జరుగుతాయి. ఇందులో దాదాపు 6 సార్లు ఆస్ట్రేలియా గెలిచింది, తర్వాత ఇంకొక 4 టైమ్స్ ఇంగ్లాండ్ గెలిచింది, ఒకసారి న్యూజిలాండ్ గెలిచింది. సో ఆ పెద్ద టీములు, ఆ యొక్క టీములు లేకుండానే ఈసారి మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఈ ఫైనల్లో తలపడనుంది. ఎప్పుడైనా కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఫైనల్ వరకు వస్తుంటాయి. కానీ ఈసారి అటు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ను ఓడగొట్టింది, తర్వాత ఇండియా ఆస్ట్రేలియాను ఓడగొట్టింది. కాబట్టి సో ఈరోజు ఈ 2 టీంలు కూడా చాలా టఫ్ ఫైట్ ఉండనుంది. దీనికి సంబంధించి బ్యాటింగ్ లైనప్ కనుక చూస్తే మనకి షెఫాలి వర్మ కానీ, ఇటు జమీమా కానీ, తర్వాత కెప్టెన్ అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ కానీ, తర్వాత స్మృతి మందానా కానీ, సో వీళ్ళందరూ కూడా మంచి బ్యాటింగ్ లైనప్ చేస్తే మాత్రం మళ్ళీ ఒక 100 సెంచరీలు చేస్తే తప్ప ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పీచ్ కూడా మనకు నవీ ముంబై స్టేడియం, మనకి అక్కడ ఉన్నటువంటి పీచ్ కూడా బ్యాటింగ్కి అనుకూలించేటువంటి పీచ్ కాబట్టి సో మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు బౌలింగ్ సంబంధించి కూడా అటు మనకి రాధా యాదవ్తో పాటు క్రాంతి గౌడ వీళ్ళు ఖచ్చితంగా బాల్ని స్పిన్ చేసినట్టయితే, ఎందుకంటే మనకి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన బ్యాట్స్మెన్ అంతా కూడా రైట్ హ్యాండ్ ఉంటారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్తో సో ఖచ్చితంగా అటు చరణి కానీ వీళ్ళందరూ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తే, మంచి పర్ఫార్మెన్స్ కనుక ఇచ్చినట్లయితే సో ఖచ్చితంగా ఇండియాదే పైచేయి అవుతుంది. ఇక సౌత్ ఆఫ్రికాకు సంబంధించి కూడా వారు కూడా మొదటి నుంచి ఇప్పటివరకు మనకి ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్లు అన్నీ కూడా ఇండియా ఓడిపోయింది. ఎందుకంటే ఈ జరిగినటువంటి మనకి లీగ్లో కానీ తర్వాత జరిగినటువంటి మ్యాచ్లో అయితే ఇప్పటివరకు 3 సార్లు, తర్వాత 3 సార్లు కూడా ఇండియా ఓడిపోయింది. ఈరోజు ఫైనల్లో తలపడనుంది. సో ఖచ్చితంగా, ఎందుకంటే మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ హోమ్ గ్రౌండ్, ఇండియాకి సంబంధించిన హోమ్ గ్రౌండ్, అక్కడ పిచ్ పైన
మన ఈ ఇండియాకి సంబంధించినటువంటి ఉమెన్స్ కొంత అంటే అక్కడ ఎట్లా బాల్ స్వింగ్ అవుతుంది, ఎట్లా ఆడాలనేది కొంత అవగాహన ఉంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్పాలి. ఈవెన్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి కూడా ఇప్పటికే ఆ కెప్టెన్ అయినటువంటి లారా వోల్టన్ కూడా ఆమెకి ఎక్కువగా టాప్ స్కోరర్గా ఇప్పటికీ ఈ టోర్నీలో ఉంది. దాదాపు 400 పైచిలుకు పరుగులకు టాప్ స్కోరర్గా నిలిచింది. కాబట్టి సో వీరందరినీ కట్టడి చేయాలంటే బాల్ స్వింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మొదట్లో వచ్చేవారిని వికెట్స్ తీయాల్సి ఉంటుంది. ఇక మనకి ఫీల్డింగ్ కూడా ఇందులో కొంత మేజర్గా ఉంది. ఫీల్డింగ్ కూడా ఒక బాల్ అంటే మనకి ఈ యొక్క టెన్షన్తో కూడినటువంటి మ్యాచ్ ఉంటుంది. అన్ని మ్యాచ్లు వేరు, ఫైనల్ మ్యాచ్ అంటే కొంత ప్రెషర్ ఉంటుంది ప్లేయర్ల పైన. సో కొంత ఇంట్రెస్ట్ పెట్టి సో పరుగులు తీయకుండా వికెట్లు ఎక్కువగా తీసి పరుగులు ఎక్కువగా ఫీల్డింగ్ మిస్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. సో ఇప్పటికే అంతా కూడా అక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇటు రెండు టీములు, అటు సౌత్ ఆఫ్రికాకు సంబంధించి బ్యాటింగ్ బౌలింగ్ స్ట్రాంగ్గానే ఉంది. తర్వాత ఇండియాకు సంబంధించి కూడా బౌలింగ్ తర్వాత బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ కొన్ని మిస్టేక్స్ ఏదైతే ఫీల్డింగ్ సంబంధించి కానీ బౌలింగ్ సంబంధించి మాత్రం కొంత ఇంట్రెస్ట్ పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక బ్యాటింగ్ అంటే మనకి సెమీస్లో చాలా దూకుడుగా ఆడారు, అంత పెద్ద స్కోర్ను చేశారు. కాబట్టి సో అక్కడ ఈరోజు కూడా ఒక దూకుడు ప్రదర్శన కనబరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు వర్షం ముప్పు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్టేడియం ఏదైతే నవీ ముంబైలో, సో అక్కడ వర్షం కనుక వస్తే ఎక్కువ కొద్దిసేపు వెయిట్ చేస్తారు. సో వర్షం కనుక మళ్ళీ ఎక్కువగా ఉండి తగ్గకపోతే దీన్ని రిజర్వ్ డేగా ఇస్తారు. సో మళ్ళీ అక్కడ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి ఎంపైర్లు తుది నిర్ణయం తీసుకోండి. సో రిజర్వ్ డేనా తర్వాత నెక్స్ట్ డే నిర్వహించాలా లేదంటే కొన్ని ఓవర్లు కుదింపాలా ఏదనేది వారు నిర్ణయం తీసుకుంటారు. సో ప్రజెంట్ అయితే మొత్తం ఆ యొక్క స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా క్రికెట్ అభిమానులతో కోలాహలంగా మారాయి. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సెమీఫైనల్లో ఆ రోజు గెలిచినటువంటి తీరును కూడా చూడొచ్చు. చాలా హృదయ విదారకం అంటే మనకి భావోద్వేగానికి లోనైనటువంటి కెప్టెన్ని చూసాం, టీం మెంబర్స్ని చూసాం. సో ఈరోజు జరగబోయేటువంటి ఫైనల్కి సంబంధించి టికెట్లు కూడా హాట్ కేకుల్లో అన్నీ అమ్ముడిపోయాయి. కొంతమంది సినీ సెలబ్రిటీలు అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్తో పాటు క్రికెట్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్టేడియానికి మరి కాసేపట్లో చేరుకొని ఉన్నారు. సో టాస్ వేసిన తర్వాత టాస్ కూడా కీలకంగా కారణం. సో ఎక్కువగా పిచ్ బ్యాటింగ్కి అనుకూలించేటువంటి పిచ్ కాబట్టి సో ఏ టీం టాస్ గెలుస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. సో మొత్తానికైతే మహిళల ప్రపంచ కప్లో మూడవసారి ఇండియా ఫైనల్లో ఆడుతుంది ఈరోజు. సో మొదటిసారిగా సౌత్ ఆఫ్రికా ఆడుతుంది. సౌత్ ఆఫ్రికాకు కూడా ఇప్పటివరకు మెన్స్ టీంకి సంబంధించి చూస్తే ఇప్పటివరకు వరల్డ్ కప్ మెన్స్ టీం కూడా కప్పు సాధించలేదు. సో ఈరోజు విమెన్ సంబంధించినటువంటి సౌత్ ఆఫ్రికా టీము ఈ ఫైనల్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఏ టీము ఈ యొక్క కప్పు వరించడం అయితే వేచి చూడాల్సింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సమరంపై యావత్ దేశమంతా ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఫైనల్ మ్యాచ్ జరిగే నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం దగ్గర అభిమానుల సందడి మొదలైంది. జాతీయ జెండాలు టీమిండియా టీ-షర్ట్స్లతో స్టేడియం ప్రాంగణం కలర్ఫుల్ గా మారింది. జై హో ఇండియా నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించాలన్నారు ఆగ్రాలోని క్రికెటర్ దీప్తి శర్మ అకాడమీ ట్రైనీలు. భారత టీంలోని ఆల్రౌండర్లు సఫారీలను ధీటుగా ఎదుర్కొంటారని దీప్తి శర్మ కోచ్ చెప్పారు. తుది పోరులో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తుందన్నారు. సెమీస్ లో కంగారులను ఓడించి మంచి ఫామ్ లో భారత్ టీం ఉందని చెప్పారు. आज हम हमारी बेस्ट चीजें हैं उनके साथ और हम चाहेंगे कि हमारा देश ये वर्ल्ड कप जीते और दीप्ति जी को बहुत बहुत शुभकामनाएं हमारे पूरे देश को और उनसे प्रेरित होकर सारी बहन बेटियां और ज्यादा से ज्यादा अग्रसर हों और ज्यादा खेलें। हम चाहते हैं हमारे देश का नाम ऐसे ही रोशन होता रहे और इस ग्राउंड पे उन्होंने बहुत कुछ किया है, बहुत अच्छी प्रैक्टिस की है, बहुत होनहार खिलाड़ी हैं, बहुत अच्छे ऑलराउंडर हैं, हमारे देश का उज्जवल भविष्य है। उनको देखकर ही और लड़कियां बहन बेटियां और आगे बढ़ना चाहती हैं। मैं चाहूंगा कि ऐसे ही आगे प्रैक्टिस करते रहे और आगे बढ़े और ये वर्ल्ड कप जीत कर ही आए। इस वर्ल्ड कप जीतने से ही और जितनी भी लड़कियां हैं बहुत किया है, बहुत प्रैक्टिस किया, बहुत मेहनती खिलाड़ी हैं वो और उनको बॉलिंग कराया, फील्डिंग करते रहते हैं, बहुत अच्छी खिलाड़ी।